కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. విభేదాలకు చెక్ పెట్టాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. నేతల వివాదాలకు కారణాలపై డీటెయిల్ రిపోర్టు సిద్ధం చేయాలని సూచించారు. దీంతో త్వరలో వరంగల్ జడ్చర్ల నేతలతో భేటీకి ప్లాన్ చేసింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా దంపతులు, మిగతా ఎమ్మెల్యేలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. జడ్చర్లలో కూడా నేతల మధ్య సమన్వయం కొరవడింది. వీటిపై ఫోకస్ పెట్టారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. నేతల మధ్య భేదాభిప్రాయాలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడ ఎవరికీ ఇబ్బంది ఉండకుండా, సమస్యలు జటిలం కాకుండా సాల్వ్ చేసే బాధ్యతను పీసీసీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. మంత్రి కొండా దంపతులు వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల ఎపిసోడ్ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి పెద్ద టాస్క్ గా మారింది. ఇప్పటికే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేశారు కొండా దంపతులు. తమకు ఎమ్మెల్యేలు సహకరించడం లేదని 16 పేజీల లేఖ ఇచ్చారు. తమకు తెలియకుండానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారుల బదిలీలవుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడానికి తాము సిద్ధమని చెబుతున్నారు కొండా దంపతులు. మరోవైపు కొండా దంపతులపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ సత్యనారాయణ, నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యలు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మంత్రి సురేఖ తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలని పీసీసీ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు మీనాక్షి నటరాజన్. వరంగల్ నేతల మధ్య భేదాభిప్రాయాలపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. దీంతో ఇటీవల క్రమశిక్షణ కమిటీ గాంధీభవన్లో భేటీ అయింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు కమిటీ చైర్మన్ మల్లు రవి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ పరిస్థితిపై ఆరా తీశారు. త్వరలో మరోసారి భేటీ కానుంది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఈ నెల 10న గాంధీభవన్ కు రావాలని నాయని సహా ఇతర ఎమ్మెల్యేలకు సూచించింది. అయితే ఆ రోజు కొండా దంపతులు కమిటీ ముందు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. వరంగల్ నేతల మధ్య పంచాయతీతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎపిసోడ్ క్రమశిక్షణ కమిటీకి మరో టాస్క్ గా మారింది. ఇటీవల పార్టీలో కోవర్టులున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనిరుద్ వ్యాఖ్యలు సీరియస్ గా పరిగణిస్తున్నామన్నారు. అనిరుద్ రెడ్డి అంశంలో పూర్తి నివేదిక సిద్ధం చేయాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు మీనాక్షి నటరాజన్. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నేతల మధ్య విభేదాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్టు సమాచారం.